Hi guys, welcome to BVC Vlog. This is BVC. సో మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలని వచ్చిన ఈరోజు ఏంటంటే ఇది రీసెంట్గా మనకి వినాయకుడివి ఏవైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో వీటికి అసలు రీజన్ ఏంటి అంటే ఒకటి అది మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన హిందువులమే మనమే దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం, మనమే దాన్ని నెగిటివ్గా అందరికీ చెప్పడం, అరే ఇట్లా అయిందిరా అట్లా అయిందిరా అని మనమే దాని మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఇచ్చేస్తున్నాం. ఒకటి, మీరు పెద్ద విగ్రహాలు తెస్తున్నారు అంటే దానికి మీకు సరైన అవగాహన ఉండాలి ఫస్ట్. అది లేదు అంటే మీరు తేకూడదు. లేదు డబ్బులు ఉన్నాయి ఎట్లయినా తెచ్చేస్తాం ఎట్లయినా చేసేస్తాం అంటే ఇట్లనే ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఒక్కోసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ ఇన్సిడెంట్ చూసుకుంటే మనది శ్రీ చౌదరి ఆర్ట్స్ ఒక విగ్రహం ఉంది. యూనిక్ విగ్రహం, చాలా పెద్దది, చాలా బాగుంది. తీసేటప్పుడు మస్తు హ్యాపీగా తీసిర్రు దాన్ని. కానీ తీసుకోపోయేటప్పుడు ఏం చేసిర్రు, దానికి అనుకోకుండా మరి ఎవరు చూసుకోలేదో తెలియదు కానీ వైర్స్ తగిలి కరెంట్ షాక్ కొట్టి అపశృతి జరిగింది. సో ఇది ఏంటంటే మీరు పెద్ద విగ్రహం తెచ్చేటప్పుడు ఫస్ట్ ఆ రూట్లో ఏమున్నాయి, రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ రూట్లో వెళ్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, మీ దగ్గర డబ్బులు ఉన్నా ఒకవేళ మీ గల్లీలో వైర్లు ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోకండి పెద్ద విగ్రహాలు, పర్వాలేదు. సో పెద్ద విగ్రహం ఉంది అని తీసుకొని మళ్ళీ దానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలానే ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి మనకి రాజేంద్ర నగర్ సైడ్ కూడా ఒకటి జరిగింది రీసెంట్గా, అండ్ అక్కడ కూడా ఇంత విగ్రహం కింద పడిపోయింది. ఓకే, ఇలాగే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అవి జరిగిన అదొక పక్కన పెడితే ఓకే, దాని నుంచి మీరు లెర్నింగ్స్ తీసుకోవాలి. లైక్ ఒక లెసన్ లాగా, అరే ఇది చేయకూడదురా, ఇట్లా అయింది కాబట్టి ఇలా అయింది అని. రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు విగ్రహం ఏ రూట్లో తీసుకెళ్తున్నారు, అది పెద్దదే కానీ చిన్నదే కానివ్వండి. ఒక వైర్లు, కరెంట్ వాళ్ళని ఒకరిద్దరిని పెట్టుకోండి. ఒకవేళ వైర్లు కట్ అయ్యి ఫస్ట్ కరెంట్ కట్ చేసి ఆ తర్వాత వైర్లు కట్ చేసి మళ్ళీ వాళ్ళనే వైర్స్ ఫిట్ చేయమని చెప్పండి. ఎందుకంటే కోర్స్ వైర్లు కట్ అయితే ఎవడైనా, ఇప్పుడు మనోడైనా మనోడు కాకపోయినా కూడా వానికి మండుతుంది, మా ఇంట్లో వైర్ పోయిందిరా అని చెప్పి. ఇదేంటంటే ఇన్సిడెంట్స్ జరగడం ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహం చేసిన వాళ్ళ తప్పు కాదు. అట్లాగే ఏంటంటే తీసుకుపోయే మీ తప్పు కూడా కాదు. ఇదేంటంటే చావు పుట్టుకలు అనేవి రాసి పెట్టేసి ఉంటాయి. సో అది ఇట్లా జరగాలి అని రాసింది కాబట్టి అట్లా జరిగింది. అది ఒక థియరీ అయితే, ఇంకో థియరీ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండుంటే ఇది జరగదు కూడా కాదు. సో ఆ జాగ్రత్త ఏంటి అంటే, ఒకటి కరెంట్ వైర్లు కట్ చేయడం ముందే, కరెంట్ ఆఫ్ చేసి, తర్వాత కొంతమందిని పెట్టుకోవడం కరెంట్ వాళ్ళని, ఇంకొంచెం మంచిగా మనకి ఎవరైతే ఉన్నారో ఆ, సలహాలు తీసుకోవడం. పెద్ద విగ్రహాలు తీసుకోపోతే లేతే ఎట్లా తీసుకెళ్ళాలన్నా అని వాళ్ళని రెడీ చేసిన వాళ్ళని అడగడం, అవి తయారు చేసిన వాళ్ళని. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇది ఒక సైడ్ అయితే, ఇప్పుడు ఏమైంది, ఆ విగ్రహం తీసుకెళ్ళి మళ్ళీ అదే మండపం ఐ మీన్ ఆ తయారు చేసిన చోటే దాన్ని పెట్టారు పోలీసులు అని విన్నాను. అది నెక్స్ట్ ఏమవుద్ది, విగ్రహం కూర్చోబెడతారో లేదో తెలియదు. బట్ అదైతే చిన్న విగ్రహం కాదు, దానికి ఆల్రెడీ కొన్ని లక్షలు పెట్టును మంచిగా చేద్దాం అనుకొని ఉంటారు. సో ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. సో చాలా బాధగా ఉంది. ప్రతి వినాయక చవితికి మొన్న మీమ్స్ ఇది కూడా చూసిన నేను. ఈ మధ్య ఇన్స్టాలో కూడా మస్తు రీల్స్, ఒకటే బాధుడు అనమాట. వినాయకుడి విగ్రహం ఇక్కడ స్ట్రక్ అయింది, అక్కడ స్ట్రక్ అయింది, వైర్స్ తగిలింది, కరెంటు వైర్ల మధ్యలో వినాయకుడి విగ్రహం చిక్కుకుంది. ఈ న్యూస్ ఛానల్సే కానివ్వండి, మనమే కానివ్వండి, ఈ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ సో కాల్ ఫాలోవర్స్ వీళ్ళు ఉంటారు కదా, ఇన్ఫ్లుయెన్సర్లే కానివ్వండి, ఎవరైనా కూడా అదే చేస్తున్నారు. అరే మనమే నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటున్నాము మన పండుగ గురించి. పెద్ద విగ్రహం తెచ్చేటప్పుడు స్ట్రక్ అవుతాయి, 100% అవుతాయి. ఏడ పడితే ఆడ ఫ్లైఓవర్లు కడితే స్ట్రక్ అవుతాయి. ఫ్లైఓవర్లు మన కోసమే కట్టిర్రు. సో మనం రూట్ మ్యాప్ చేసుకోవాలి, ఫ్లైఓవర్ కింద నుంచి కాకుండా వేరే రూట్లో చూసుకోవాలి. రూట్ లేదు అంటే దానికి తగ్గట్టు హైట్ కలిగిన విగ్రహమే తీసుకోవాలి. ఇక దానికి ఏం చేయలేవు నీ దగ్గర డబ్బులున్నా కూడా. నువ్వు సరిగా ప్లాన్ చేసుకోకుండా దాన్ని మళ్ళా వేరే వాడికి ఛాన్స్ ఇచ్చి వీడియో తీసి వాడు పెట్టాలనుకోవడం కరెక్ట్ కాదు. మనం ఫస్ట్ ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోవడం మానండి. ఎక్కడన్నా ఏమైనా అయితే దాని నుంచి లెర్న్ చేయండి, కానీ దాన్ని 10 మందికి చెప్పి దాన్ని పెద్ద న్యూస్ సెన్సేషన్ చేయకండి. ఇంకొకటి, నాకు ఇంకోటి అనిపించేది ఏంటంటే డీజేలు బంద్. మొన్న ఒక
ఈ ఇన్‌స్టాలోనే చూసాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. న్యూస్‌లో గూడా ఏదో న్యూస్ ఛానెల్ అయితే చెప్పింది. దీనికి సంబంధించే. డీజేలు పెట్టకూడదు మన పండగలకి. ఇదొక పెద్ద టాపిక్ యాక్చువల్లీ. ప్రతిసారి వినాయకుడి పండగ రాగానే ఏదో మనకి లాస్ట్ టైమ్ దసరాకు గూడా డీజేలు లేకుండా దుర్గామాతలని తీసుకుపోమని చెప్పారు. అలానే తీసుకెళ్ళాం, అందరం ఫాలో అయినాం, బానే మంచిగుంది. కానీ ఎందుకు? దానికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి, తాహతకు మించి సౌండ్‌లు పెట్టేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం మనం. ఇంకొకటేందంటే తాగేసి రచ్చ రచ్చ చేయడం. ఫస్ట్ థింగ్ ఈ తాగుడు మానండి. వినాయకుడు తీసుకొచ్చేటప్పుడు గానీ, తీసుకెళ్ళేటప్పుడు గానీ తాగడం ఎందుకు, మీకు అవసరమా? దేవుడిదేగా పండగ. ఏమైనా పండగ ఏమంటారు, మీ ఫంక్షనా ఇది, లేతే ఇంట్లో ఏమన్నా జరిగే దావతా? మీరు తాగి తందనాలాడనీకి కాదు గదా! తాగుడు మానండి. అంటే పార్టీలకి, దానికి, దీనికి అన్నిట్లకి గూడా తాగి పోతూనే ఉంటారు. అంటే పార్టీ అంటే తాగుడే తయారైంది ఈడైతే. మాక్సిమం అదే తయారైంది. ఐయామ్ సో సారీ టు సే, బట్ ఎవరి నోట్లో విన్నా పార్టీ అంటే ఫస్ట్ మందు. ఏంది అది తప్పితే ఇంకేం పార్టీ లేదక్కడ. ఏంటో మరి నాకు తెలీదు. అంత ఏముంటదో అది, అది వేరే టాపిక్, దాంట్లోకి పోను నేను. కానీ ఒకటేందంటే పార్టీ అంటే మందే గాదు. ఒకప్పుడు మంచిగా మనం అందరం గెట్ టుగెదర్ అయ్యి, ఒక చిన్న మ్యూజిక్, చిన్న టేప్ రికార్డర్ లాంటిది పెట్టుకొని డాన్సులేసి, అందరం మాట్లాడుకొని మంచిగా రాత్రి వరకు మంచిగా ఒక డిన్నరో, లంచో చేసుకొని ఇంటికి పోతుండే. ఈ మధ్య తాగుడు లేనిది పార్టీ క్లోజే కాదు. అవుతే రెస్టారెంట్‌లో తాగి పడిపోతావు, లేతే మీ ఇంటికాడ తాగి పడిపోతావు, లేతే ఫంక్షన్‌లో తాగి పడిపోతావు. సరే మీ ఇష్టం, మీ లైఫ్. కానీ వినాయకుడి పండగ ఈ 11 రోజులు తాగకుండా ఉండండి. ప్రతిసారి మన వినాయకుడి నిమజ్జనం అప్పుడు చూస్తాం, అందరూ ప్రతి లారీ దగ్గర, ప్రతి టస్కర్ దగ్గర మాక్సిమం 99% ఈ తాగుడు వాసన వస్తూనే ఉంటది. ఏమన్నా అంటే తాగుతూనే డాన్స్ ఎయగలుగుతాం అంటారు. ఎయకు బయ్ డాన్స్. ఎయకు డాన్స్. ఎవడేమన్నాడు నిన్ను? తాగుతూనే డాన్స్ అంటే ఎయకు. తాగకుండా ఉండలేవా దేవుని దగ్గర? నీకంత తాగుడు అవసరమా? ఇప్పుడు నువ్వు తాగి డీజేలో రచ్చ రచ్చ చేయడం వల్ల డీజే క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇది చాలా బాధ నాకు. అంటే ప్రతిసారి వినాయకుడి పండగకి ఇదే గోల. పండగ వచ్చిందో లేదో, హ్యాపీగా ఉన్నామో లేదో అంటే దానికన్నా ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేస్తాయి ఫస్ట్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో, దురదృష్టం ఏంటంటే మన తెలుగు వాళ్ళే ఉంటారు ఆ పెట్టేటోళ్ళు కూడా, పోలీసు వాళ్ళే కానీ ఎవరైనా కానీ. అది ఏమనంటే పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అంటారు. మరి అది నిజంగా పైనుంచి వచ్చిందో లేతే ఏందో మనకైతే తెలియదు. కానీ మన పండగలకే వస్తాయి. మీ ఇంటికాడ ఎంత సౌండ్ సిస్టమ్లు, స్పీకర్లు ఏమేమి పెట్టినా కూడా, ఏ రిలీజియస్ యాక్టివిటీ అయినా కూడా దానికి సౌండ్లు గుర్తురావు. కాన్వేలకి ఏమైనా వెళ్తున్నప్పుడు సైరన్ల సౌండ్లు, దానికి సౌండ్ పొల్యూషన్ ఉండదు. ఏమైనా ఫంక్షన్లు అయినప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు ఉంటాయి, దానికి సౌండ్ పొల్యూషన్లు ఉండవు. ఇక ఏ పండుగ వచ్చినా, ఎవరు ఏ ర్యాలీలు తీసినా సౌండ్ పొల్యూషన్లు ఉండవు. మన వినాయకుడి పండుగ రాగానే ఫస్ట్ డీజే బంద్ అంటారు. తర్వాత బ్యాండ్ కూడా ఈ టైం నుంచి ఈ టైమే అంటారు. డ్యాన్స్ కూడా ఈ టైం నుంచి ఈ టైమే అంటారు. ఈ ఏందో నాకైతే తెలియదు. ఇది ఒకటి పండుగ. ఏమన్నా అంటే మనం డీజేలు ఎక్కువ పెట్టి రచ్చ చేస్తామంటారు. సరే బై చేస్తాం. సరే ఏముంది ఇప్పుడు, చేసినాం అయిపోయింది. అది చేసిన వాళ్ళని మీరు నిలదీయాలి కానీ, వాళ్ళకి ఇవ్వాలి కానీ పనిష్మెంట్స్ అనేవి. మొత్తం బంద్ అంటే ఎట్లా అవుతుంది? ఉంటుంది కదా మజా మనకు కూడా. ఇప్పుడు డీజే పెడితే ఆ డ్యాన్స్ వేయడం వేరుంటుంది, మామూలు సౌండ్ సిస్టమ్తో వేయడం వేరుంటుంది. అది కూడా కట్టే. సరే ఓకే పోనీ. ఇప్పుడు డీజేకి వస్తాం. 2 పిన్, 3 పిన్, అంత ఐడియా నాకైతే లేదు వాటి గురించి. కానీ 1 పిన్, సింగిల్ పిన్ పెడితే అంత పెద్ద సౌండ్ రాదని నాకైతే ఐడియా ఉంది. అంతైతే ఉంది. అది ఎంత నిజమో నాకు తెలియదు. ఒకవేళ నేను తప్పు అయితే నన్ను కరెక్ట్ చేయండి, ప్రాబ్లం లేదు. కింద కమెంట్స్ చేయండి, దాన్ని బట్టి నేను మార్చుకుంటాను నెక్స్ట్ టైం నుంచి అట్లా. ఈ అది కూడా ఎలౌ చేస్తలేరు పోలీసు వాళ్ళు. అది చేస్తే బాగుంటుంది. ఇంకా మనం ఏం చేయలేం దానికన్నా. ఇంకొకటి చాలా ఫేమస్ టాపిక్, పిఓపి గణేష్లు వద్దు. నువ్వు ఏడ పిఓపి గణేష్ని ఎంతసేపు ఉంచుతున్నారు వాటర్లో? ఫస్ట్ మనకు అది చెప్పండి. ఎవరైతే మీరు హిందూస్ని అడుగుతున్నా నేను. ఇంతమంది ఉన్నారు, నోరిప్పితే మట్టి గణేషే పెడతాము, ఓ పొల్యూషను అది ఇది అని మెత్త మాట్లాడతారు. మీరు ఎందుకు పోతారు బండ్ల మీద, వాటి మీద నడుచుకుంటూ పోండి. మరి పొల్యూషన్ ఎందుకు చేస్తారు రోజు? మీకు వినాయకుడి పండుగ వస్తేనే పొల్యూషన్ గుర్తొస్తుంది, పిఓపి నీళ్ళలో పడితేనే పొల్యూషన్ గుర్తొస్తుంది మీకు. ఎందుకు మీకు ఇంకా ఇంకా దేని పొల్యూషన్ గుర్తురాదా? మీరు రోడ్ల మీద చెత్త వేసినప్పుడు పొల్యూషన్ గుర్తురాదు. మంచి మంచి స్పాట్స్ ఉంటాయి, ఆడ పోయి చెత్త పడేస్తారు కింద మీద, అప్పుడు పొల్యూషన్లు గుర్తురావు.
సరే ఈ వాటర్నే తీసుకుందాం, బీచ్కి పోతారు, ఏది పడితే అది బీచ్లో వాటర్లు ఇసిరేస్తారు, అప్పుడు పొల్యూషన్ గుర్తురాదు. ట్యాంక్ వల్లనే నానా చెత్త ఇసురుతారు. మనం ఇంట్లో పోయేదంతా అందులోనే కలుపుతారు, మూసినది అన్నీ అన్ని అట్టే కలుస్తాయి లాస్ట్కి. మన దురదృష్టం ఏంటంటే మనం అందులోనే నిమజ్జనం చేస్తాం. అదేదో క్లీన్ చేస్తామంటారు, ఏందో అది నాకైతే తెలియదు అంత. చేసినట్టే ఉంటుంది అది, కానీ ఆడ నుంచి పోతే ఎప్పుడు కంపే వస్తుంది నాకైతే. నాకే కాదు, సిటీ మొత్తం అందరికీ అంతే. మళ్ళీ అన్ని రోజులు 24 గంటలు నీకు పొల్యూషన్ గుర్తురాదు, వినాయకుడి పండుగ రాగానే వచ్చేస్తారు పిఓపి వద్దు, మట్టి వినాయకులే పెట్టాలి అని. మళ్ళీ నువ్వు ఎందుకు తీస్తావు బ్లాగులు పిఓపి గణేష్వి? నువ్వు ఎందుకు మండపాలకు పోతావు పిఓపి గణేష్ పెట్టినప్పుడు? మీ ఇంటి బయట పెడతారు కదా, ఎందుకు పోతావు? పోకు, ఇంట్లో కూర్చో మరి. నేను ఒకటే చెప్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఓపి వినాయకుడు వేసినా కూడా వాటర్లో ఆ కెమికల్స్ బయటికి రానికి టైం పడుతుంది, నిజంగా దానివల్ల పొల్యూషన్ అవుతుందంటే. ఇంకొకటి ఎట్లాగో వీళ్ళు వాటర్ బాడీస్ వీళ్ళు టెంపరీవి ప్రతి దగ్గర మన దగ్గర పెట్టేసారు. కొత్తగా ఏం లేదు వాటర్ బాడీస్. ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్లోనే వేయాలి, తాగే నీళ్ళు పాడవుతున్నాయి అనడానికి ఏం లేదు. ఏడబడితే ఆడ మన రాజేంద్ర నగర్ సైడ్ కానీ ఇంకెక్కడైతే అవైలబుల్ ఉన్నాయో అక్కడంతా వాటర్ బాడీస్ పెట్టేసారు ఆల్రెడీ. ఆ వాటర్ బాడీస్ అంతా కూడా ఒక క్రెయిన్ని కూడా, క్రెయిన్ అంటే మన ఒక బుల్డోజర్ టైప్ ఏదో ఉంది వాటర్లో నడుస్తుంది అది. దాన్ని ఏం చేస్తున్నారు, విగ్రహం వేసిన నైట్కి నైట్ దాన్ని ఆల్రెడీ మొత్తం ప్రెస్ చేసి బయటికి లాగేసి నుజ్జు నుజ్జు చేసి తీసేస్తున్నారు బయటికి. నిమజ్జనమే చక్కగా అవనిస్తారు ఆ టెంపరీ పాండ్స్లో కూడా. ఆడ పిఓపి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా వాటర్లో అంతా రిలీజ్ అయినా కూడా అందులో ఆ వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి మళ్ళీ డ్రైన్ అవుటే చేస్తారు టెంపరీ పాండ్స్ నుంచి వాళ్ళు. దాంట్లోనే ఇట్లా మొత్తం ఇట్లా ప్రెస్ చేస్తున్నారు విగ్రహాలని. నేను చూస్తున్న ప్రతి ఇయర్ జరిగేది ఇదే. మొన్న దుర్గామాత నిమజ్జనం కూడా లాస్ట్ ఇయర్ ఇదే జరిగింది. అంత చేస్తున్నప్పుడు నువ్వు పిఓపి వద్దు మట్టి ముద్దు అంటే, అరే నీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఇంకొకడు వస్తాడు, వాడంటాడు ఇంత డబ్బులు ఖర్చు పెడతారు, ఇంత పెద్ద విగ్రహం చేస్తారు, 4 లక్షలు పెడతారు, 5 లక్షలు పెడతారు, 10,000 పెడతారు, 20,000 పెడతారు అని. అరే భయ్ 20 పెడతాం, 30 పెడతాం, 50 లక్షలు కూడా పెడతాం మా దగ్గర ఉంటే. ఎవడి ఇష్టం మాది. నువ్వు పెళ్లి చేయవా? 10,000లో పెళ్లి చేసుకుంటారు, 20 లక్షలలో పెళ్లి చేసుకుంటారు, ₹1,00,000 చేసుకుంటారు, కోట్లలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 50 లక్షలలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వానికి ఉంది వాడు చేసుకుంటాడు, వీళ్ళకు ఉంది వీళ్ళు జమ చేసుకుని వీళ్ళు తెచ్చుకున్నారు విగ్రహం. నువ్వు ఎవడు బై కమెంట్ చేయనికే? పేదవాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటారు, ఇది ఒక డైలాగ్ అబ్బా. నువ్వు నిజంగా నీ దగ్గర రూపాయి మిగులుతూ నువ్వు పేదోళ్ళకి ఇస్తావా? 99% ఇవ్వరు, 1% వాళ్ళు ఏదో ఇస్తారు. ఆ ఇచ్చేటోడుగా మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు లేనోడే ఇస్తాడు, డబ్బున్నోడైతే రూపాయి కూడా పెట్టాడు పేదోడికి. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. దానికి మళ్ళీ మాటలు ఏంటంటే మన పండగని మనమే డిగ్రేడ్ చేసుకుంటున్నాం. ఇదైతే మానాలి. టాపిక్ ఎటో పోతుంది ఇక తీస్తే టాపిక్ అనేది ఆగదు. ఎందుకంటే అన్ని కాంట్రవర్సీస్ లేదంటే అన్ని ప్రాబ్లమ్స్ మన పండగదే తెచ్చింది అన్నట్టు మాట్లాడతారు వినాయకుడి పండుగ రాగానే. నేను ఒకటే చెప్తా, మీకు ఏది నచ్చితే అది చేయండి, మీకు ఏం దేవాలనిపిస్తే విగ్రహం అది తెచ్చుకోండి, సేఫ్గా ఉండండి, మంచిగా జరుపుకోండి పండగ. ఇక పర్మిషన్స్ ఏమైనా నెసరీ అయితే అవి తీసుకోండి. నేను ఎవరికి అగెన్స్ట్ కాదు, మీరు ఏదో తప్పు అని కూడా చెప్పట్లేదు, నాకు అనిపించింది నేను చెప్పాను. మీకు ఏమైనా తప్పు అనిపిస్తే కమెంట్ చేయండి, దానికి తగ్గట్టు మనం మళ్ళీ మాట్లాడుకుందాం, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇది మన ఈ మధ్య యూట్యూబర్లు అబ్బా, యూట్యూబర్లే కాదు వ్లాగ్స్ కానీ ఎవరో కానీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ చూస్తే 10 మంది 100 మంది పైన 20 200 300 ఉంటారు. ఓకే, వాళ్ళందరూ కూడా చేయాలనుకుంటున్నారు, మంచి విషయమే. కానీ ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్తారు, షాప్కి వెళ్ళి ఒక స్టోర్కి ఒకప్పుడు విగ్రహాలు చూడాలి అంటే ధూల్పేటలో పోతుండే, మస్తు ఎంజాయ్ చేసి చూసి మంచి విగ్రహం తెచ్చుకుంటుండే. అంతెందుకు నేనే ఉన్నా, నేను ఇంట్లో పెట్టే విగ్రహమే చేస్తాను. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 ఫీట్ టు 3 ఫీట్ మధ్యలోనే ఉంటుంది నా విగ్రహం. దానికి నేను ధూల్పేటలో మస్తు ఎదుగుతా, ఎందుకంటే నాకు నచ్చితేనే నేను తీసుకుంటా, కాంప్రమైజ్ కాను అసలు. అది ఇంటికాడైనా ఏడైనా కూడా అంతే, నాకు ఇంటి దగ్గర నచ్చినా మా ఇంటి పక్కన నచ్చి తీసుకుంటా విగ్రహం, చిన్నగున్నా పెద్దగున్నా. సో అట్లా నేను ఈ ఇయర్ నాకు ప్రతి ఇయర్ అనిపిస్తుంది, కానీ ఈ ఇయర్ ఏమైందంటే ధూల్పేట్కి వెళ్ళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధూల్పేట్లో ఎందుకో తెలియదు మొత్తం షోలాపూర్ మాలే దిగిపోయింది. మన ధూల్పేట్ అథెంటిసిటీ లేదు. మన ధూల్పేట్ అథెంటిక్ వినాయకులు ఏవైతే ఉంటాయో అవి కూడా కలరేషన్ కానీ షైన్ కానీ మొత్తం అంత అంటే ఒక 70% అనిపించింది ఈసారి ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తే. అది ఎందుకు తగ్గిందో మేబీ షోలాపూర్ విగ్రహాలకు ఎక్కువ డిమాండ్ రావడం వల్ల తగ్గుంటుంది, నాకు అంత ఐడియా లేదు దాని గురించి. బట్ నాకైతే నచ్చలేదు బేసిక్గా. ఒకటి రెండు నచ్చాయి. ఇన్ఫ్లుయెన్సర్లే కానివ్వండి, యూట్యూబర్లే కానివ్వండి, వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు, ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నారు, వినాయకుడి పండుగ అప్పుడే స్టార్ట్ చేస్తారు. 100 సబ్స్క్రైబర్లు 200 ఇంకా ఎక్కువనో ఎంతో ఉంటారు. నాకు పెద్దగా ఏం లేరు, నేను ఎప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా అడగలే నాకు సబ్స్క్రైబ్ చేయండి అని.
మోటివేట్ చేయమంటాను. వాళ్ళకి ఇష్టం నచ్చితే వాళ్ళే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని. నేను లాస్ట్‌లో జస్ట్ ఒక రాసి పెడతాను నా ఫీలింగ్‌ని అంతే. లైక్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అని అంతే. సో, వీళ్ళేంటంటే ఒక ఎళ్తారు వినాయకుడు కారాగారంలోకెళ్తారు. ఆ కారాగారంలోకెళ్ళి ఈ వినాయకుడు ఈ హైట్ నుంచి ఈ హైట్ ఇక్కడున్నాయంటారు. బాగుంది, ఇన్ఫర్మేషన్ బాగుంది. ఓకే. ఒక్కొక్క వినాయకుడిని లైన్‌గా చూపించుకుంటూ వెళ్ళాలంటే ఆఫ్‌కోర్స్ ఎక్కువ వ్లాగ్ అవుతది కాబట్టి చూపియరు ఎవరు గూడా. బట్ వీళ్ళదేంటంటే వీళ్ళు వ్లాగ్ ఎక్కువ వద్దనేది పక్కన పెడితే ఫస్ట్, ఇప్పుడు నువ్వు వినాయకుడిని చూపించుకుంటూ వెళ్తే ఓకే. మంచిదే. నువ్వు ఎట్లా అంటే ఏం చేస్తున్నావంటే వినాయకుడికి ధోతి ఉంది, ఈ వినాయకుడికి పగిడి ఉంది, ఈ వినాయకుడి చేతిలో ఇది ఉంది, ఈ వినాయకుడి చేతిలో అది ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మాకు కనపడుతున్నాయి వినాయకుడి చేతిలో ఏముందనేది. ఇంకొకటేందంటే నువ్వు ఆల్మోస్ట్ చిన్న చిన్న విగ్రహాలు తెచ్చే షాపులు కూడా అన్నీ కవర్ చేసేస్తున్నావు. సో, ఆల్మోస్ట్ ఇంక ఎళ్తే మా ఎక్స్‌పెక్టేషన్స్ షోలాపూర్ ఎక్స్‌పెక్టేషన్ అయిపోతున్నాయి. ఎందుకంటే మోస్ట్‌లీ వీళ్ళు కవర్ చేసే షోలాపూర్ షాప్సే. మన ధూల్‌పేట్ సైడ్ షాప్స్‌ని, ధూల్‌పేట్ మేక్ షాప్స్‌ని ఎవరు కవర్ చేయలే. మీరు చూస్తే కూడా ఏడ ఉండవు. పెద్ద పెద్ద విగ్రహాలే కాబట్టి చిన్న విగ్రహాలు షాప్స్ అసలు లేవు ధూల్‌పేట్ సైడ్‌వి. నేను చూసినా కదా! ఆ మేకులు. సో, మన ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? మనకంతా షోలాపూర్ ఎక్స్‌పెక్టేషన్ ఎళ్ళిపోతుంది ఆబ్వియస్‌లీ. సో, మ్యాటర్ ఏందంటే వీళ్ళు ఈ విగ్రహం ఇంతుండాలా? ఈ విగ్రహం అంతుండాలా? అని ఇంకొకటొచ్చేసి ఈ ధోతి ఉంది ఈ వినాయకుడికి. అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. మామూలుగా విగ్రహం చూపించు. ఈ విగ్రహం బావుంది అన్నావు. అంతవరకు బాగున్నాయి. ఓకే. ఈ విగ్రహం కొంచెం బొట్టు మారింది అన్నావు. సరే ఓకే. కొంచెం అది కూడా కొంచెం అథెంటిక్ లేదంటే వేరేగా ఉంది కాబట్టి ఓకే చెప్పావు అంతవరకు ఓకే. అట్రాక్టివ్ ఉంది. అది కూడా ఓకే. సైజ్ ఉంది. ఓకే. సైజు చెప్పావు. కానీ ఈ విగ్రహానికి ధోతి ఉంది. ఈ విగ్రహానికి పగిడి ఉంది. ఈ విగ్రహానికి ఈ కలర్ ధోతి ఉంది. ఈ విగ్రహానికి ఈ కలర్ ఉంది. ఈ విగ్రహం శివుని మీద కూర్చున్నాడు. ఇక్కడ కొంతమంది మన వినాయకుడు, మన గణేశుడు, ఇంకొకడు ఈయన, ఆయన వాళ్ళు వ్లాగ్ చేయాలని తొందరలో దేవుడు రెస్పెక్ట్ ఇయ్యడం కూడా మర్చిపోతున్నారు. ఇంకోటేందంటే అవసరం లేనిదంతా చెప్పేస్తున్నారు. లైక్ కనపడుతుంది ఓకే. నేను మిమ్మల్ని ఏం తప్పనట్లేదు. కానీ కొంచెం ఏంటంటే కవర్ చేయండి. నాకిది ఎందుకు చెప్తున్నా అంటే నేను కొన్ని వీడియోస్ చూసాను. వాళ్ళేంటంటే ఈ చేతిలో అని చెప్పి ఆలోచించి అదుంది అంటారు. ఆయనకు తెలవదు ఏముందో చేతిలో. చెప్పడం రాదు. ఆ తొందరలో అదుంది, ఇదుంది అంటాడు. ఎందుకు అంత? నువ్వు చూపించు విగ్రహం ఈ సైజ్ ఉంది, బావుంది. ఇగో చూడండి. ఖతం అక్కడికి క్లోజ్ చెయ్యి. బావుంటది. నా ఒపీనియన్ మళ్ళీ చెప్తున్నా. ఎవ్వరిని హర్ట్ చేయాలని కాదు. వీడియో లెంత్ అయిపోతది. కానీ ఈరోజు మాట్లాడాలని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నా. ఒకటే ఏంటంటే మీకు పీఓపీ నచ్చితే పీఓపీ తీసుకోండి. మీకు ఏమంటారు మన మట్టి విగ్రహం నచ్చితే మట్టి విగ్రహమే తీసుకోండి. మీరు ఎక్కడ నిమజ్జనం చేయకుండా అక్కడే నిమజ్జనం చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు వీలైతే హెల్ప్ చేయండి. లేదా వెళ్ళి ఇన్సిడెంట్‌ని పెద్దగా చేసి 10 మందికి, 20 మందికి చెప్పుకొని ఇట్లా అయింది, అట్లా అయింది, అట్లా అయింది, ఇట్లా అయింది అని చెప్పి అయన్నీ అవసరం లేదు. ఆల్రెడీ న్యూస్ ఛానెల్‌లు మస్తు టామ్ చేస్తున్నాయి ఇన్సిడెంట్స్‌ని. చాలు. కానీ నాకేంటంటే మనందరం ఐక్యతగా ఉండాలి. ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడినా కూడా హిందువులమందరం ఒకటే ఉండాలి. అది హిందీ లాంగ్వేజే గానీ, తెలుగే గానీ, ఇంకా ఏమన్నా గానీ, కన్నడ మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడు. కానీ అందరం కలిసి మరాఠీ మాట్లాడతారా? ఏదైనా కూడా అందరం గానీ ఒకటే ఉండాలి హిందువులందరం అంతే. అంతకుమించి ఏం లేదు. సో, ఇప్పుడేందంటే ధూళిపేట ఎళ్ళిన చిన్న వినాయకుల వీడియోస్ తీసిన. కొన్ని చాలా తక్కువ. ఈసారి చెప్తున్నా కదా! ఇవన్నీ చూసి నాకు ఈ చిన్న చిన్న ఈ వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో చూసి యూట్యూబ్‌వి వీళ్ళు ఈ వినాయకుడు చిన్న విగ్రహాలు చూపియడం అది చూసి నాకు ఇంట్రెస్ట్ పోయింది చూపిద్దాం అనేది. సో, బట్ ఓకే. కొన్ని తీశాను. నచ్చితే చూడండి. లేదు వీడంతా ఓవర్ మాట్లాడుతున్నాడు, వీడు వేస్ట్ అనుకుంటే చూడకండి. ప్రాబ్లమ్ ఏం లేదు నాకు. నా వీడియో మీరు చూడకపోయినా నాకేమి ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పాలనుకుని చెప్పాను. మీకు నేను చెప్పడం నచ్చితే చూడండి. లేదంటే డైరెక్ట్ వినాయకుడిని స్కిప్ చేసి చూసేసుకోవచ్చు. ఇది ధూళిపేటలో మొత్తం ధూళిపేటలో తీశాను ఇది. ఎక్కడ ఏ స్టోరు అంటే మీరు వెళ్ళంగానే లైన్‌గా ధూళిపేటలో వెళ్తుంటే స్ట్రెయిట్ లైన్‌లోనే తీసా. ఏ లోపల గల్లీలోకి పోలే. రోడ్ల మీద ఉన్న స్టోర్స్‌లోనే తీసిన. సో, మీకు కనపడిపోతే వెళ్ళగానే. సో, అది మరి. సో, ముందుగా అందరికీ కూడా జై శ్రీరామ్. ఇంకా చిన్న విగ్రహాలు చూడండి. నచ్చితే కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా యువ
గణేశ జై కొడత గణేశ జయములిప్పు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడునే ముంచాలయ్యా లోలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా పులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగ చెయ్యి తమాష గం గణపతి గం గణపతి గం 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 గణపతి గణపతి బప్పా మోరియా ఆధాలడ్డు కాలియా 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 జై గణపతి జై 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 గణపతి ఓం 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 జై గణపతి జై 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస